హలో అండి. గ్రీన్ చికెన్ అంటే లక్ష్మి ఇవాళ ఏం చేసింది అనుకుంటున్నారా? తోటకూర, చుక్కకూర ఏసి చికెన్ గ్రేవీ కర్రీ చేశామండి. చాలా వచ్చింది. మీకు కూడా ఈ రెసిపీ చూపిస్తాను. వచ్చేయండి. ఈ రెసిపీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్, ఆనియన్, పచ్చిమిర్చి, చుక్కకూర, తోటకూర. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే అలాంగ్ అఫ్కోర్స్ ఉప్పు, కారం, మసాలా అవి కూడా ఉండాలనుకోండి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇవే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర, చుక్కకూర కట్ చేసుకోకపోయినా పర్లేదండి. జస్ట్ కాడలు తీసేసుకుని మంచిగా ఉన్న లీవ్స్ని వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని బాయిల్ చేస్తే సరిపోతుంది. అవునండోయ్, మీరేంటి ఇంత గ్రీన్గా ఉన్నాయి బాగున్నాయి అనుకుంటున్నారు కదా. మేము ఆర్గానిక్ స్టోర్స్లో తీసుకొస్తాము. ఆర్గానిక్ నేచురల్ స్టోర్లో ప్రతి బుధవారం, శనివారం మా ఏరియాలో ఈ ఆకుకూరలు సేల్ చేస్తారు. అందుకని కంపల్సరీ మేమైతే బుధవారం తీసుకొస్తాం ఈ లీఫీ వెజిటేబుల్స్ని. చూస్తున్నారా, తోటకూర అయితే కలర్ చేంజ్ అవ్వలేదు కానీ చుక్కకూర చేంజ్ అయిపోయింది. జస్ట్ ఆ వాటర్ పోసి ఇగిరించేసుకునేదాకా అవి మగ్గిస్తే చాలండి. ఆకుకూర మగ్గిపోతుంది. దాన్ని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసుకుని కొంచెం రోస్ట్ అయినాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకుని సెమీ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఉల్లిపాయ అలా టెండర్నెస్ అవుతుంది కదా, ఆ టైంలో మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటే సరిపోతుంది కర్రీకి. ఎన్నో కర్రీస్ తింటూ ఉంటాం కదా రోటీస్లోకి. ఒకసారి ఇది ట్రై చేయండి. పాలకూర చికెన్, కొత్తిమీర చికెన్ ఇవి ఎలాగో చేసుకుంటాం. ఇలా కూడా బాగుంది కాంబినేషన్తో. తోటకూర తినని పిల్లలు కూడా తినేస్తారు. అందరూ తోటకూర ఇష్టంగా తిన్నారు కదండి. అలానే చుక్కకూర ఒక్కటి వేసామనుకోండి పుల్ల పుల్లగా ఉంటుంది కూర. సో దాన్ని అడ్జస్ట్ చేయటం కోసం తోటకూర కూడా కలుపుకుని వేసుకుంటే చుక్కకూరతో పాటు మనకి ఆ పులుపుదనం, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మా పిల్లలకి ఆకుకూర తినిపించాలంటే చాలా కష్టమండి. నేనైతే ఎన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. మెంతికూర పన్నీర్ వేస్తూ ఉంటాను, మెంతికూర ఆలు వేసి చేస్తూ ఉంటాను, అలానే పాలక్ పన్నీర్ చేస్తూ ఉంటాను. కానీ ఇలా చికెన్ పెడితే తోటకూర కూడా కలిపి పెడితే బాగుంటుంది అనిపించింది. ఒట్టి తోటకూర అయితే టేస్ట్ రాదేమోనని నేను చుక్కకూర కూడా మిక్స్ చేశాను. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. చూసారా, మనం ఆనియన్ వేసుకున్నాక ఆ మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి చికెన్ని. ఒక ఆల్మోస్ట్ 20-30 మినిట్స్లో చికెన్ మొత్తం ఉడికిపోతుంది. ఆ టైంలో కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకుని అలా మొత్తం కలిపేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూర, చుక్కకూర పేస్ట్ని యాడ్ చేసుకుంటే చాలండి. ఇట్లా ఈ పేస్ట్ కూడా వేసాక ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచండి. ఆ ఆకు ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది చికెన్కి. ఇట్లా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తే గ్రేవీ వస్తుందండి. మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా ఈ వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు చిక్కదనంగా కావాలి అంటే వాటర్ యాడ్ చేయొద్దు. లేదు కొంచెం రోటీస్లోకి గుజ్జు గుజ్జుగా కావాలి అంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేయండి. నేను గార్లిక్ చికెన్ చేసినప్పుడు కొంచెం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేశాను. ఎందుకో బాగుంటుంది అనిపించింది టేస్ట్. ఇక్కడ ఈ లాస్ట్ స్టేజ్లో మీ ఇష్టం వచ్చిన మసాలా వేసుకోవచ్చండి. గరం మసాలాతో పాటు ఇంకేమైనా ఫ్లేవర్ కావాలన్నా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ కర్రీని రోటీస్లో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. రోటీస్, నాన్స్, ఇంకా ఏమన్నా మన బ్రింజ్ లాగా చేసుకుంటాం కదా ఆ రైసెస్లో కూడా ఈ కర్రీ బాగుంటుంది. ఫైనల్గా కొంచెం గీ యాడ్ చేయండి. ఏ కర్రీకైనా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే చికెన్లో ఖచ్చితంగా వేస్తాను ఆ గీని. రోస్ట్ చేసినప్పుడు వేస్తాను, ఇలా గ్రేవీ చికెన్ చేసినప్పుడు కూడా గీ యాడ్ చేస్తాను. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.